అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి మే 20వ తేదీన మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు మేషరాశి వారు జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోలో మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు మీరు మీ పర్సును ఎలా నిర్వహిస్తారో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకోసం ఊహించని భారీ ఖర్చులు పర్సులో ఉండవచ్చని నక్షత్రాలు అంచనా వేస్తున్నాయి. మీరు జాగ్రత్తగా లేకపోతే త్వరలో మీ డబ్బు నుండి మీరు విడిపోవచ్చు. ఈరోజు వాదనలు మరియు ఘర్షణలు నివారించండి, ఎందుకంటే వాటిని గెలుచుకునే రోజు ఇది కాదు. మీ ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళన లేదు మరియు మీరు బయట ఆనందించవచ్చు. ఈ జీవన శైలిలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మీరు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఎలా సహాయపడతాయో ఈరోజు మీరు గ్రహించడం ప్రారంభిస్తారు. మీ ఆరోగ్యానికి హానికరమని మీకు తెలిసినా అలవాటు వదులుకోవడానికి ఒక తీర్మానం తీసుకోండి మరియు దానికి కట్టుబడి ఉండడానికి మీకు బలం లభిస్తుంది. అలాగే మీరు ఇప్పటికే అలాంటి చర్యలు తీసుకుంటే మీ అబ్బాయి మరియు మీ వైఖరి రెండిటిలోనూ ఈ మార్పుల ఫలాలను మీరు ఆస్వాదించడం ప్రారంభిస్తారు. మీ భాగస్వామిని ఒక రొమాంటిక్ గిఫ్ట్ లేదా హావభావాలతో ఆశ్చర్యపరచడానికి ఈరోజు ఉత్తమం. ఇటీవల ఇతర విషయాలు మీ దృష్టిని కోరుతున్నాయి. మీరు మీ భాగస్వామిని తేలికగా తీసుకున్నారు. ఇప్పుడు మీ కృతజ్ఞతను చూపించవలసిన సమయం ఆసన్నమైంది మరియు అది హృదయపూర్వకంగా తిరిగి ఇవ్వబడుతుందని నిర్ధారించుకోండి. అయితే ఈరోజు మీ భాగస్వామిని విస్మరించడం వల్ల సంబంధంలో ఒత్తిడికి దారితీయవచ్చు. ఈరోజు మీ దృష్టి ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంది. పని నిండిపోయినా మీరు ఉత్పాదకత లేని పనుల్లో మునిగిపోయే అవకాశం ఉంది. కానీ ఇది కూడా మీకు విశ్రాంతిని ఇవ్వదు, ఎందుకంటే మీరు మీ పనులు పూర్తి చేయలేదనే అవగాహన మరియు ఆందోళన ఎల్లప్పుడూ మీ మనసులో ఉంటుంది. మీ పనితీరుపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపే మీ వెనుకబడిన పని పేరుకుపోయే అవకాశం ఉంది. మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. స్వస్తి విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం. సూర్యోదయం ఉదయం 5:32 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 తిథి సప్తమి రాత్రి 10:53 నక్షత్రం ధనిష్ఠ ఉదయం 8:02 వర్జ్యం మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 2:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:05 నుండి ఉదయం 8:56 వరకు. అమృతకాలం రాత్రి 10:58 నుండి రాత్రి 12:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నం 4:30 వరకు. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.